This is News Media 99. బట్టిసిరిపురంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి డిమాండ్. ఎవడి అబ్బ సొమ్ము అని ప్రజా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు? ప్రజల అనుమతుల లేకుండా ప్రభుత్వ భవనాలను ఎలా నిర్మిస్తున్నారు? ప్రజలకు అందుబాటులో లేని ప్రదేశంలో ప్రభుత్వ భవనాలను ఎందుకు నిర్మిస్తున్నారు అని మీడియా ముఖంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బట్టిసిరిపురం గ్రామంలో నిర్మిస్తామని చెప్పిన సబ్ మెడికల్ సెంటర్ను మరో గ్రామంలో నిర్మించేందుకు ఎలా ఆమోదం తెలిపారని గజపతి జిల్లా గుసాని సమితి, మధుసూదనపురం పంచాయతీ, బట్టిసిరిపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ అక్షయ్ సునీల్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో బట్టిసిరిపురం గ్రామంలో ఆస్పత్రి నిర్మాణం చేపడతామని చెప్పి భూమిని కూడా పరిశీలించారని చెప్పారు. భారత ప్రజారోగ్య ప్రమాణాలు మరియు జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంక్షేమ కేంద్రం నిర్మాణానికి బట్టిసిరిపురం గ్రామం అనువైన ప్రదేశమని గ్రామస్తులు తెలిపారు. బట్టిసిరిపురంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కారణంగా కొన్ని నెలల క్రితం సైట్ సందర్శన సమయంలో అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్ మట్టి పరీక్షలు చేయకుండా మట్టి అనువైనది కాదు అని తెలిపారు. బట్టిసిరిపురం గ్రామంలో ప్రతిపాదిత ఆరోగ్య ఉపకేంద్రం స్థానానికి సమీపంలో 1873లో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక ప్రభుత్వ భవనాన్ని నిర్మించింది. అంత పురాతనమైన భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది మరియు నివాసితులు చాలా సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో నివసిస్తున్నారు. బట్టిసిరిపురం గ్రామంలో ఉపకేంద్రం నిర్మిస్తే పరిసరాల గ్రామాలకు చెందిన సుమారు 2714 మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు మరియు ప్రధాన రహదారి అనుసంధానించబడి ఉంది. మధుసూదన్పూర్ గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తే ఆ గ్రామానికి చెందిన 338 మంది ప్రజలు మాత్రమే ప్రయోజనం పొందుతారు. కానీ ఇప్పుడు మధుసూదన్పూర్ గ్రామంలో నిర్మాణానికి ఆమోదం తెలిపారని వాపోయారు. జిల్లా యంత్రాంగం దీనిపై పునఃసమీక్షించాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వినతిలో పేర్కొన్నారు. బట్టిసిరిపురంలో కానీ ఆరోగ్య కేంద్రం నిర్మించకపోతే న్యాయ వ్యవస్థని ఆశ్రయించి వీటిలో భాగమైన ప్రభుత్వ మరియు రాజకీయ నాయకుల పని పడతామని ప్రజలు తెలియజేయడం జరిగింది. స్థానిక సర్పంచ్ మరియు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇద్దరి సంయుక్త ప్రయత్నంతో వారి వ్యక్తిగత లాభం కోసం రాజకీయ క్రీడలు ఆడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరు ప్రజలకు అందుబాటులో లేని ప్రదేశమైన మధుసూదన్పూర్ ఊరి బయట గల ఒక చిత్తడి నీళ్లపై ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని, దీనికి ప్రభుత్వ అధికారాలు తోడ్పాటు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయ నాయకుల్ని చిత్తుచిత్తుగా వాటమీపాలు చేస్తామని ప్రజలు ఆరోపిస్తున్నారు. Is News Media 99.